సార్ ఎలా చూడాలి? ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ యొక్క ఘోర ప్రమాదం ఈ ఎపిసోడ్ తర్వాత బాధితుల్ని పరామర్శించే క్రమంలో నారా లోకేష్ వెళ్లారు ఒకరు మొదటి రోజు, ఆ తర్వాత నిన్న వైఎస్ జగన్ కూడా అదే ప్రాంతానికి వెళ్లారు. ఇద్దరు కార్మిక సంఘ నాయకులతోటి బాధిత కుటుంబ సభ్యులతోటి మాట్లాడే ప్రయత్నం జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేగుతున్నాయి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయారా అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే అక్కడ ఒక విషాదానికి సంబంధించినటువంటి ఘటన దగ్గరికి వెళ్ళినప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఏ విధంగా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించాలి అనేది కనీసం తెలియలేదా? లేకపోతే అంతా లైట్ గా తీసుకునే ప్రయత్నం ఏం చేస్తారులే అని? ఎందుకు ఇటువంటి వైఖరి? ముందుగా మృతుల కుటుంబాలకు మనందరి తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం మీ ఛానల్ ద్వారా. అలాగే చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఒకటండి రెహమాన్ గారు, మనము ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక నియంతృత్వ భావాల్ని మనసులో పెట్టుకొని మాట్లాడకూడదు. నారా లోకేష్ ప్రతి చర్య దానిని ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు మీరు గమనిస్తే, నేను వీళ్ళతో మాట్లాడుతున్నాను, మీ ఇంట్లో వాళ్ళు చనిపోలేదు కదా, మీరు కాసేపు కామ్గా ఉండండి, వీళ్ళ కుటుంబం సభ్యులు కదా చనిపోయింది అని మాట్లాడడము. విలేకరులు వచ్చి కార్మిక సంఘాల నాయకులు అడుగుతున్నారంటే వాళ్ళ సొమ్మేం పోద్ది బ్రదర్, వాళ్ళ సొమ్మేం పోతుంది? నేను 90 రోజుల్లో రాసి పెట్టుకొని నవ్వుతూ వెక్కిలి నవ్వులు నవ్వుతూ 90 రోజుల్లో రాసి పెట్టుకో ఛాలెంజ్, ఇట్లా చాలా దారుణంగా మాట్లాడారు నారా లోకేష్ గారు. అంటే ఒకటి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే, ఆయనకు అధికారం అనేది పూర్తిగా తలకెక్కిందండి. ఇప్పుడు ఆయనే మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడినా తప్పు, నన్ను డిస్టర్బ్ చేయకూడదు అనే అధికార మదం ఏదైతే ఉందో, అంటే ఎక్కడి నుంచి ఇది డెవలప్ అయిందంటే, ఇది సైకలాజికల్ ఒక ఫీలింగ్ రెహమాన్ గారు, ఒక డాక్టర్ గా నేను చెప్పగలను. అంటే ఇప్పుడు నేను అనుకునే వాళ్ళందరినీ నేను అరెస్ట్ చేస్తున్నాను, అందరి నోళ్ళు మోయిస్తున్నాను, సో ఇదేదో బాగుంది, ఏ నాకు ఎదురొచ్చి మాట్లాడతావా, కామ్గా ఉండు. అండ్ అదొక్కటే కాదండి, మనము స్క్రీన్ పైన చూసిందే కాదు రెహమాన్ గారు, మీరు గమనిస్తే కార్మిక సంఘాల నాయకులు కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయిపోయారు. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. అదే కదా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే చేసిన తప్పుని హుందాగా ఒప్పుకోవచ్చు. ఏదో అక్కడ ఎక్కువసేపు నేను కంట్రోల్ చేయాలని చూశాను, ఆవేశంలో నేను మాట్లాడాను అని ఒక మాట అంటే అడిగి అయిపోద్దండి. కానీ తనను వెనకేసుకుని రావడానికి తర్వాత వాళ్ళకున్న అతి పెద్ద మాఫియా, ఈ పచ్చ మాఫియా ఏం చేస్తుందంటే క్యారెక్టర్ అసాసినేషన్ కు తెరలేపుతారు. ఏమని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు? కార్మిక సంఘాల నాయకులు కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ ఏజెంట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడుతున్నారని ఇంకా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్, కార్మికుల క్యారెక్టర్ అసాసినేషన్, వాళ్ళ సంఘ నాయకుల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. దేనికోసం? వీళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చడం కోసం ఇంకొకరి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. ఎవరైనా ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగితే సంబంధిత ఆ సంఘాలు గాని, అక్కడున్న ఒక కార్మిక సంఘ నాయకుడు గాని, లోకల్ లీడర్ గాని ఫస్ట్ గవర్నమెంట్ అడిగేదండి, ఇది ఈ రోజు జరిగేది కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే జరుగుతుంది, ఫస్ట్ అడిగేది కాంపెన్సేషన్. అంతే కదా. అండ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం, వారి కుటుంబానికి అండగా ఉండడం, ఇదే అడుగుతారు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాలేము, ఆ మనిషి బ్రతికుంటే ఆ కుటుంబానికి ఎంత ఆసరాగా ఉండేది, బ్రెడ్ విన్నర్ అతనే, ఇంటికి అన్ని చూసుకునేవాడు, అతను లేకపోతే వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయి అని చెప్పేసి కాంపెన్సేషన్ అడగడం అన్నది ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కూడా ఇలా జరిగినప్పుడు ఆ సంఘాలు ఉండేదే అందుకు. ఇప్పుడు సంఘంలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఆ సంఘం పెద్ద అక్కడ ఆ సమస్యను పరిష్కారం చేస్తారు. సో కార్మిక సంఘాల నాయకులు ఏమంటారండి, ఏమని అడగాలి నారా లోకేష్ గారి ప్రకారము? వద్దు సార్, మీరు మాకు కాంపెన్సేషన్ ఇవ్వద్దు సార్, ఎక్స్గ్రేషియా వద్దు సార్ అని బ్రతిమలాడాలా నారా లోకేష్ ని? అలాగే ఉంది. పైగా వాళ్ళు అడిగింది సహేతుకం, రీజనబుల్, అది మినిమం. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వాళ్ళు వైసీపీ గూండాలు, పేటిఎం బ్యాచ్ అని రాస్తారు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళినప్పుడు ఎంతో హుందాగా వారు క్లియర్ గా చెప్పారు, మేము ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు ₹1,00,00,000 ఇచ్చాము, మీరు ఇవ్వలేదు, మీరు ఇవ్వాలి, ఇచ్చిన ₹1,72,00,000 క్లియర్ గా వారు మొత్తం డీకోడ్ చేసి చెప్పారు. ₹1,45,00,000 అందులో గ్రూప్ ఇన్సూరెన్స్, రిస్క్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ అండ్ 25,00,000 స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇస్తాను. సో ₹1,45,00,000 ప్లస్ 25,00,000, ₹1,70,00,000, 2,00,000 ప్రధాన బీమా, అది ఒకటి ఉంటుంది, ప్రధానమంత్రి ఇది బీమా ఒకటి ఉంటుంది, అది వస్తుందంట. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది అని చెప్పేసి అడిగితే దానిని కూడా వక్రీకరిస్తూ
ఈ పచ్చ మాఫియా చెప్పే మాటలు ఏంటంటే 100 రూపాయలు ఇచ్చి మహిళల్ని తోలారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సీఎం అనమంటే సీఎం అన్నారు, పిఎం అనమంటే పిఎం అన్నారు. అసలు వాళ్ళకు స్టీల్ ప్లాంట్ ఉందన్న విషయం కూడా తెలియదు అన్నట్లు మన ఆంధ్ర రాష్ట్ర మహిళల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారండి. అంటే 100 రూపాయలకు ఆడవాళ్ళు వచ్చేసి మీరు చెప్పినటువంటి చేస్తున్నారు అని చెప్పేసి మహిళామణుల్ని కూడా అవమానిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇంకా చూడండి, అంటే వాళ్ళు చేసే తప్పులకి మిగతా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, వాళ్ళ కుటుంబాల్ని బజారుకి ఇడుస్తూ, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హరణం చేస్తూ, వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీస్తూ, ఇది తెలుగుదేశం సాగిస్తున్న రాక్షస క్రీడ ఆంధ్ర రాష్ట్రంలో. నారా లోకేష్ గారి దగ్గర నుంచి ఇంకా పరిణితితో కూడుకున్న మాటల్ని ఎక్స్పెక్ట్ చేయడము ఎండమావిలో నీటి కోసం వెతకడమే రెహమాన్ గారు. అది ఎప్పటికీ జరగదు. ఆయనకు అహం అన్నది బాగా నెత్తికెక్కింది. అక్కడ ఏది కార్మిక సంఘాలు కానీ ఎవరు కానీ ఒక మాట లేదు. అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుతూ మేము ఆపాము ప్రైవేటీకరణను, మేము ఆపాం. ఎవరు అడిగారు నిన్ను అని ఇంకొక మాట కూడా అన్నారండి. చాలా నాకు బాధేసింది. స్టాఫ్ తక్కువ ఉండి ఇటువంటి అనార్థాలు జరుగుతున్నాయి, స్టాఫ్ ని కట్ చేశారంటే ఏమంటారంటే ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు, తక్కువ మంది. అసలు ఆ లాజిక్ అతనికి దానికి మళ్ళీ ఎలివేషన్స్ అండి, జాకీలు ఎలివేషన్లు, పచ్చ మీడియా వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళ పెయిడ్ ఛానల్ దాన్ని పెద్ద గొప్పగా ఎలివేషన్స్ వేసుకున్నారు. అరే బాబు, ఎక్కువ మంది ఉంటే ఒకరు కూడా చనిపోరన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఒక మంత్రి మాట్లాడడం లేదండి పూర్తిగా. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, నారా లోకేష్ ఒక విద్యాశాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి గాని ముఖ్యమంత్రి గాని అక్కడ లేరు. అవును, విద్యాశాఖ మంత్రికి అక్కడ ఏం పని ఉంది? అదే కదా. అసలు ఏ ప్రోటోకాల్ ప్రకారం విద్యాశాఖ మంత్రి అక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు ఇంతవరకు ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు. అక్కడ కూడా యారగెంట్ గా ఎవరో విలేకరులు అడిగిన ప్రశ్నకి అసలు అది అక్కడ రాజకీయ డిబేట్ జరగట్లేదండి. టీమ్ 11 కెప్టెన్ ఎక్కడ వచ్చాడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన అంటే హేళనగా మాట్లాడుతున్నాడు నారా లోకేష్. అసలు అక్కడ రాజకీయాలు మాట్లాడే అవసరమే లేదండి. హుందాగా వ్యవహరించాలి, క్షతగాత్రుల్ని పరామర్శించాలి, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవాలి, వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, భరోసా ఇవ్వాలి. అంతే తప్ప రభస చేయకూడదండి. ఆయన భరోసా కంటే కూడా రభస ఎక్కువ చేశాడు. ఎందుకంటే ఆయన పదాలని ట్విస్ట్ చేయడము, ఉన్నదానిగా కాకుండా వేరేలాగా పలకడము ఆయనకు బాగా అలవాటు. సో ఇది కూడా అలాగే జరిగింది. అంతే కదండి. ఇక్కడ అంటే జరిగింది యాక్చువల్లీ ఒక ఘోరమైనటువంటి ఒక ఉపద్రవం జరిగింది. 9 మంది ప్రాణాలు కోల్పోతే దానికి సంబంధించినటువంటి ఇష్యూని సార్ట్అవుట్ చేయాల్సింది పోయి ప్రైవేటీకరణను మేమే అడ్డుకున్నాం అంటూ లేని గొప్పలు చెప్పడము, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. వాస్తవానికి కుమారస్వామి గతంలో ఉన్నటువంటి కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి చాలా డైరెక్ట్ గా గతంలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు. ఆయన మా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తరచూ అడ్డుకొట్ట వేయడం వల్లే మేము ప్రైవేటీకరణ దిశగా అడుగులు ముందుకు వేయలేకపోయామని. సో అది ఆయన ఒక కేంద్ర మంత్రి సాక్షాత్తు చెప్పినటువంటి మా స్టేట్మెంట్ ఉన్నా సరే, ఈయన పదే ఈ ఘటన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ప్రైవేటీకరణ మేమే అడ్డుకున్నాము, మీ గత ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూసిందని ఒక పక్క పవన్ కళ్యాణ్ చెప్పడం, మరో పక్క ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యల్ని హోంమంత్రి అనిత ఏదో వీడియో బయట పెట్టి జగన్ క్రాస్ చెక్ చేసే ప్రయత్నం చేయడం, ఎలా చూడాలి ఈ పరిణామాలని? ఎల్వి సుబ్రహ్మణ్యం గారి వీడియో నేను ఇంతకుముందు చూశాను, నిన్న చూడలేదు, ఇంతకుముందు చూశాను. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థలం మనకు వస్తుంది కదా, దాన్ని అమ్మేద్దాం, ఏదో 4,000 ఎకరాలు అది వాళ్ళే అన్ని రకాలుగా మాట్లాడతారండి. ఇప్పుడు ఎక్స్గ్రేషియా ఇవ్వండి, లేకపోతే ఉద్యోగాలు ఇవ్వండి అంటే మాకు సంబంధం లేదు, ఇది కేంద్రానికి సంబంధించిన కంపెనీ, అక్కడ బైలాస్ కూడా కేంద్రం వల్ల బైలాసే ఉంటాయి, ఇన్ని మాట్లాడతారు. కానీ 4,000 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కొట్టాలని చూస్తారండి? అంటే వీళ్ళ మాటలు ఒకరు ఏదైనా పట్టుకొని దాన్ని మాట్లాడతారు. రెండోది, వాళ్ళ ఎన్డీఏలోని కేంద్ర కార్మిక శాఖ మంత్రి కుమారస్వామి గారు క్లియర్ గా చెప్పారు, 2021లో మేము 100% దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకుంటే అడ్డుకొని పార్లమెంట్ లో అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది అప్పటి ప్రభుత్వం అని చెప్పేసి ప్రెస్ మీట్ లో భారతదేశం మొత్తం వింటుండగా కుమారస్వామి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న డాక్యుమెంట్స్ కూడా చూపించారు. మేము బిల్ పాస్ చేశాము, ప్రధానమంత్రి గారికి, ప్రెసిడెంట్ గారికి మేము లేఖలు రాశాము, ప్రైవేటైజేషన్ చేయకూడదని, అందుకోసమే ఆగింది అని చెప్పేసి వారు ఆధారాలతో సహా, వాళ్ళకి ఏవి ఆధారాలు ఉండవండి. ఎల్వి సుబ్రహ్మణ్యం ఒక ఆధారం చూపించగలడా? అదే కదా. ఆధారాలు చూపిమనండి.
ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం ఏదో నాకు ఇబ్బందిగా ఉంది, నాకు వ్యక్తిగతంగా నాకు ఏదో జరిగింది అని చెప్పేసి అతను వచ్చేసి ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే దానికి అవును ప్రామాణికం ఏముంటుంది? అంతే కదా. ఇప్పుడు వీళ్ళ వీళ్ళ ప్రకారమే మాట్లాడదామండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడడానికి ఆధారాలు చూపి అన్నప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం ఆధారాలు ఎక్కడున్నాయి? అంతే కదా. అవును, దానికి ఆధారాలు చూపించాలి మరి. అది చూపించాలి కదా. వాళ్ళకి ఏది కన్వీనియంట్ ఉంటే అది మాట్లాడతారండి. ఏది కూడా ప్రజలకు మంచి చేద్దామన్న ధ్యాస పోయింది. ఆమెకు వంగల్పూడి అనితకు రీల్స్ చేసుకోవడం ఆమెకు సరదా. ఏదో ఉమ్. చంద్రబాబు నాయుడు టీ కాసి ఇచ్చాడు, వాళ్ళ భార్యకైనా టీ ఇచ్చాడో లేదో, మా అందరికి టీ ఇచ్చాడు, మా జన్మ ధన్యమైపోయింది, చాలా రుచిగా ఉంది అని చెప్పేసి ఏందో టీ బ్రాండ్ అంబాసిడర్ ఏదో ఆమె తెలియదు, ఈ రీల్స్ చేసుకోవడము అట్లా తిరగడం ఆమెకు సరదా. ఈయన అర్థమవుతుందా రాజా, నేను ఇబ్బంది పెడతాను, అందరి మీద కక్ష తీర్చుకుంటాను. ఇప్పుడు నేను మీ తరపున నారా లోకేష్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, పాపం మా కార్మిక సంఘాల నాయకుల పైన దొంగ కేసులు వేయకండి దయచేసి. వాళ్ళని వదిలిపెట్టండి. అర్థమవుతుందా రాజా అని వాళ్ళపైన దొంగ కేసులు వేయొద్దు. వాళ్ళు అడిగిండేది సహేతుకమని చెప్తున్నాను. ఇంకా కక్ష తీర్చుకోవడం ఈ నారా లోకేష్ పని. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ రెహమాన్ గారు, అనుకుంటే బాధేస్తుంది, కడుపు తరుక్కుపోతుంది. ఒక రోజు స్పెషల్ విమానంలో శ్రీలంకకు పోయి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసొస్తే అయ్యే ఖర్చు 1 కోటి కంటే ఎక్కువ. అంతే కదా. ఒక ప్రాణం విలువ, నీ ఒక రోజు సరదా తీర్చుకోవడానికి నీకు శ్రీలంకకు పోయినంత విలువ కూడా లేదా ఒక ప్రాణం విలువ? 1 కోటి రూపాయలు ఇవ్వలేవా? ఆహా, నేను కట్టుకున్నానా, ఇంకోడు కట్టాడా, డబ్బులు అన్ని పక్కన పెడతాం. ఎందుకంటే అంత బుస్ అది గవర్నమెంట్ డబ్బులే. మా సొంత డబ్బులు అది చూపించమని ఎక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ లోంచి ఆ టికెట్లు కట్టాడో, టికెట్ కోసము అంటే ఆ ఫ్లైట్ కోసం కట్టాడో చూపించమను. నేను అనేది ఒక ప్రయాణం నువ్వు సరదా తీర్చుకోవడానికి, కాలక్షేపానికి నువ్వు శ్రీలంకకు పోయి క్రికెట్ మ్యాచ్ చూసి వస్తే 1 కోటి రూపాయలు పైన అవుతుంది. ఆ మాత్రం విలువ ఒక ప్రాణం చేయదా? అవును. దారుణం అండి. అంటే వాళ్ళ ఇష్టారీతిన ఫ్లైట్లు ఎక్కడము దిగడము, ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రత్యేక హెలికాప్టర్లు విమానాల్లో ఎందుకు తిరుగుతున్నారంటే మా పార్టీ డబ్బు అంటారు. ఒకటి, మరి నువ్వు 2014లో పార్టీ పెట్టావు, 2024 వరకు ఒక్క రోజు కూడా ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్లు ఎందుకు తిరగలేదు? నా దగ్గర డబ్బులు ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేక నేను నా కారు అమ్మేసి అని పవన్ కళ్యాణ్ ఆన్ రికార్డ్ ఇంతకు చెప్పాడు. సరదాగా చెప్పాడు, ఇంకోటి చెప్పాడా అది పక్కన పెడదాం. కానీ ఏ రోజు కూడా విమానాల్లో ప్రత్యేక హెలికాప్టర్ లో తిరిగింది లేదు. అంటే మనం ఈ ప్రశ్న అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తిరగలేదంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు యూజ్ చేశారంటే ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్ నివాసం దగ్గర నుంచి ఏదైనా కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు వాడారు. అవును అంతే. ఆ పవన్ కళ్యాణ్ చేసేది ఏంటి, నివాసం నుంచి వాళ్ళ పార్టీ ఆఫీస్ కి రావడానికి, వాళ్ళ ఇప్పుడు మినిస్టర్ ఆఫీస్ కు రావడానికి వాడుతున్నాడు. అవును, బిగ్ డిఫరెన్స్ అండి. ఇప్పుడు నారా లోకేష్ గాని, చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని వాళ్ళ నివాసం నుంచి ఆఫీస్ కు చేరుకోవడానికి వాళ్ళు ప్రత్యేక విమానాలు వాడుతున్నారు. ఓకే, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రత్యేక విమానాలు వాడిన అర్థం ఉంది. అవును. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి నుంచి సెక్రటేరియట్ కో లేకపోతే వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ పార్టీ ఆఫీస్ కో ఎప్పుడు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ వాడలేదు. అవును, ప్రభుత్వ కార్యక్రమాలకు వాడారు. కానీ వీళ్ళు ప్రతిరోజు హైదరాబాద్ నుంచి ఇప్పుడు గుంటూరులో ఉన్న పవన్ కళ్యాణ్ ఆఫీస్ కో లేకపోతే ఆయన పంచాయతీ రాజ్ కార్యాలయానికి రావడానికి వాడుతున్నాడు. దర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్ అండి.